విచారణ ముగిసింది. అసెంబ్లీ సెక్రటరీ తరపున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వి రీజనబుల్ టైం కావాలని కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం రీజనబుల్ టైం అంటే ఎంతవరకు అని ప్రశ్నించింది. 2028 వరకు వేచి చూడాలా అని ప్రశ్నించింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావన్న సీఎం వ్యాఖ్యలపై సైతం దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా బదిలించినట్లు తెలుస్తోంది. ఇరువురి తరపు లాయర్లు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ ముగిసింది. అసెంబ్లీ సెక్రటరీ తరపున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వి రీజనబుల్ టైం కావాలని కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం రీజనబుల్ టైం అంటే ఎంతవరకు అని ప్రశ్నించింది. 2028 వరకు వేచి చూడాలా అని ప్రశ్నించింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావన్న సీఎం వ్యాఖ్యలపై సైతం దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా బదిలించినట్లు తెలుస్తోంది. ఇరువురి తరపు లాయర్లు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ఏదైతే ఉందో దాని మీద కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది, వివరాలేంటి? జ్యోతి, సుప్రీంకోర్టు సంబంధించి ఏదైతే పార్టీ మా ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన దాంట్లో అసెంబ్లీ సెక్రటరీ తరఫున కూడా తనైతే సంబంధించి పూర్తిగా దీని గురించి వాదనలు ఈ రోజు జరగడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే వారిపై పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ మారిన వారిపై కూడా అనర్హత వేటు వేయాలని కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పార్టీ ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు కూడా ఏదైతే అసెంబ్లీ సెక్రటరీ కావచ్చు, స్పీకర్ కు కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే దానికి సంబంధించి సమయం కావాలి అని అంటున్నారు, ఎంత సమయం కావాలని కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే వచ్చే ఎన్నికల వరకు, అంటే 2028 వరకు సమయం కావాలా అని కూడా ఘాటుగానే స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి కొద్ది రోజుల క్రితం ఒక సభలో కూడా రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు అని చెప్పిన నేపథ్యంలో దానిపై కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే ఎలా అనుకుని మాట్లాడగలుగుతారో, ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఏదైనా మాట్లాడొచ్చా అన్న దానిపై కూడా ఏదైతే సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో సమయం అంటే ఎంత కావాలి అని కూడా క్లియర్ గా వారిని అడగడం జరిగింది. అంటే ఎంత సమయం అయితే సరిపోతుంది, ఎందుకంటే కొన్ని సంవత్సరాల కొద్దీ అలానే ఉండాలని కూడా ఘాటుగానే వారి పిటిషనర్లను కూడా కోరడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ సెక్రటరీ కావచ్చు, దానికి సంబంధించి స్పీకర్ సంబంధించినటువంటి వారి తరఫున వాదనలు వినిపించినటువంటి వారికి కూడా సుప్రీంకోర్టు ఘాటుగానే సమాధానం చెప్పడం జరిగింది. ఎందుకంటే సమయం ఇప్పటికే చాలా, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరడం ఇప్పటి వరకు, అంటే సుప్రీంకోర్టు కూడా తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. ఈ తీర్పు కనుక వస్తే ఎవరికి అది అవుతుంది అంటే ఇప్పటికే దానికి సంబంధించి అసెంబ్లీ స్పీకర్ కావచ్చు, సెక్రటరీకి నోటీసులు జారీ చేయడం, నోటీసుల్లో ఈ లోపు వారందరినీ నిర్ణయం తీసుకోవాలి, లేదు అంటే బాగోదని కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఇరు వాదనలు కూడా విన్నటువంటి సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా సమయం కోరుతున్నటువంటి వీరు అసలు సమయం అంటే ఎంత కావాలని కూడా వారందరినీ కూడా ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దీనిపై ఈ అన్ని వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. రిజర్వ్ లో మాత్రం ఒకవేళ కనుక అసెంబ్లీకి సంబంధించినటువంటి వీరు స్టేట్ స్పీకర్ కావచ్చు, అసెంబ్లీ సెక్రటరీ వీరి అందరికి సంబంధించినటువంటి వారు సమయం ఈ లోపు కనుక తీసుకోకుంటే సుప్రీంకోర్టు ఆ తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ఎందుకంటే సమయం ఎంత కావాలో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సుప్రీంకోర్టు మాత్రం తీర్పును రిజర్వ్ చేసింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.